హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూర. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. చికెన్ని వాటర్లో లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి కడగండి. చికెన్లో కొంచెం సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలుపుకొని ఒక 30 to 40 minutes పక్కకు పెట్టేసుకోండి. అలా అవన్నీ మిక్స్ చేసి మనం అలా పెట్టుకోవడం వల్ల ఆ మసాలా గ్రేవీ అంతా చికెన్కి బాగా పడుతుంది. సో కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలు టేస్ట్ కోసం కుక్కర్లో వండుతున్నాం. అదేంటి కుక్కర్లో వండటం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. మన రెసిపీ పేరేంటి? తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూర. సో ఆ తెలంగాణ స్టైల్ ఫ్లేవర్ కోసం మనం చికెన్ని కుక్కర్లో వండుతున్నాం అన్నమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. తర్వాత కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు మీకు దగ్గరున్న చికెన్కి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఇంతసేపు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కుక్కర్లో వేసేయండి. చికెన్ని ఒక 5 to 10 minutes తర్వాత గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ని కలుపుకున్న బౌల్తో చికెన్లో వాటర్ పోయండి. అలా ఆ గ్రేవీతో ఉన్న వాటర్ని కర్రీలో వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది డైరెక్ట్ నార్మల్ వాటర్ వేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ గ్రేవీలో నార్మల్ వాటర్ కలపడం వల్ల టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న దాన్నే కొంచెం వాటర్ వేసి కలపడం వల్ల మన కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఇప్పుడు వేయడం వల్ల చికెన్కి మరింత టేస్ట్ వస్తుంది. కర్రీని హై ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక మూత తీసి ధనియాల పౌడర్ అండ్ నా సీక్రెట్ మసాలాని యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన సూపర్ రెసిపీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.